వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్। ఈ రోజు మనము వచ్చేసాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అండి। అది దాన్ని శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారు। ఇది తిరుపతిలో ఉంది। ఇక ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము। శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి। ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు। ఇతిహాసాలు పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారిది ఇక్కడ కొంతకాలం గడిపారు అని స్థల పురాణం చెప్తుందండి। ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట। శ్రీనివాస మంగాపురం తిరుపతి మదనపల్లి రోడ్లో ఉంటుందండి। తిరుపతికి దగ్గరలో ఉంది। గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండి నిత్య పూజలు కార్యక్రమాలకు దూరంగా ఉండేది। పురావస్తు శాఖ వారి బోర్డు ఈనాటికి ఆలయ ప్రాంగణంలో మనము చూడవచ్చు అన్నమాట। ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి। ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుంది। ఇక్కడ శ్రీవారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దదిగా ఉంటుంది। అక్కడ జరిగే అన్ని పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ కూడా జరుగుతాయన్నమాట। కాకపోతే ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున మనం ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకోవచ్చు। గతంలో మనకి మంగాపురంలో రైల్వే స్టేషన్ ఉండేది, కానీ ఇప్పుడు లేదన్నమాట। శ్రీవారి మెట్ట ఇక్కడికి దగ్గర, అక్కడ నుండి తిరుమల కొండపైకి మెట్ల దారి ఉంటుంది। అది చాలా దగ్గర దారి అన్నమాట। తిరుపతి అలిపిరి నుండి ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర। సుమారు 1 గంట లోపే మనం తిరుమల కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అన్నమాట। పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి ఆలస్యమైన వాళ్ళు తప్పకుండా ఈ స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల వాళ్ళకి కళ్యాణ ఘడియలనే వచ్చేస్తాయి అని మనకి పురాణం చెప్తుంది। ఖచ్చితంగా పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వామిని దర్శనం చేసుకోండి। అది కూడా దర్శనం చేసుకున్నందువల్ల మనకి పెళ్ళి కాదండి, మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన ముందు మోకరిల్లితే ఖచ్చితంగా మన అభిష్టం అనేది నెరవేరడం జరుగుతుందన్నమాట। ఇక్కడ మనం స్వామివారిని చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు। ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు। మీరు కూడా ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీనివాస మంగాపురాన్ని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట। ఇక్కడే మనకి అలివేలి మంగాపురం కూడా ఉన్నది। మీరు ఈ 2 క్షేత్రాలని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట। ఇక మరో మంచి వీడియోతో, మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను। మీ మాలతి బాబు, మీ వెల్లంకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి। So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast.